హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన వర్షం నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీ కపుల్, ఖైరతాబాద్ లో భారీ వర్షం పడుతోంది. చాలా చోట్ల డ్రైనేజీలు పొర్లి రోడ్లపైకొచ్చాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షంతో నెలకొన్న పరిస్థితులపై జీహెచ్ఎంసీ మానిటరింగ్ టీంలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి పలు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పీక్ అవర్స్ లో వర్షం మోత అదనపు భారంగా మారింది. భారీ వర్షం నేపథ్యంలో పౌరులు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన వర్షం నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీ కపుల్, ఖైరతాబాద్ లో భారీ వర్షం పడుతోంది. చాలా చోట్ల డ్రైనేజీలు పొర్లి రోడ్లపైకొచ్చాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షంతో నెలకొన్న పరిస్థితులపై జీహెచ్ఎంసీ మానిటరింగ్ టీంలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి పలు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పీక్ అవర్స్ లో వర్షం మోత అదనపు భారంగా మారింది. భారీ వర్షం నేపథ్యంలో పౌరులు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, రాష్ట్రంలో ఒక ఋతుపవన ద్రోణితో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఈ రోజు నుండి రానున్న వారం రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈదురుగాలుల ప్రభావంతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రం అంతటికీ కూడా ఈదురుగాలులకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్నాయి. ఇక పలు జిల్లాలలో ఈ వారం రోజుల పాటు కూడా తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సూర్యాపేట ఇలా తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లవారుజాము నుంచే కాస్త ఉక్కపోత వాతావరణం అయితే కనిపించి ఉంది. ఉదయం నుంచి కాస్త ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇప్పుడు భారీగా వర్షం కురుస్తుంది అని చెప్పొచ్చు. అటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, నాగోల్ తదితర ప్రాంతాలతో పాటు ఇటు ఈసీఎల్, జీడిమెట్ల తదితర ప్రాంతాలు, ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హైడ్రా, జిహెచ్ఎంసీ బృందాలను అప్రమత్తం చేసింది. వారం రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం పడితే చాలు రోడ్లపైన నీరు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అందుబాటులో ఉండి వాటర్ లాగిన్ పాయింట్స్ దగ్గర నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. మనం చూస్తూ ఉన్నాము భారీగా అయితే నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారో వారిని అప్రమత్తం చేశారు. వరదల ద్వారా వచ్చేటువంటి నీరంతా లోతట్టు ప్రాంతాలకు చేరుతుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 141 వాటర్ లాగిన్ పాయింట్స్ దగ్గర కూడా నీటి నిల్వ ఉండకుండా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా అయితే జిహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. రానున్న వారం రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఇదే విధంగా వర్షం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని బృందాలు అప్రమత్తంతో సమన్వయంతో పనిచేయాలని